శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున వెళ్ళాలి అనుకుంటే డాక్యుమెంటరీ ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఎస్ అమ్మా, తప్పకుండా. ముందుగా కైలాష్ అండ్ మానసరోవర్ యాత్ర అనేటువంటి ఈ యాత్రకు వెళ్ళాలి అనేటువంటి సంకల్పం ఉన్నటువంటి వరకైనా సరే, అది గాయత్రి ట్రావెల్స్తో అయినా సరే, లేదంటే ఇండియాలో ఉన్నటువంటి ఒక ఏ ఒక్కరితో తీర్థయాత్రకి వెళ్ళేటువంటి సంకల్పాన్ని, ఆ ఆలోచనని ఆచరణలో పడాలి అనేటువంటి ఒక ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి కలగవలసినటువంటి ఒక బేసిక్ డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ. ఖచ్చితంగా కైలాష్ మానసరోవర్ యాత్రకి వెళ్ళేటువంటి ప్రతి యాత్రికులకి ఖచ్చితంగా వ్యాలిడ్ పాస్పోర్ట్, అట్లీస్ట్ 1 year వ్యాలిడిటీతో ఖచ్చితంగా మన దగ్గర పాస్పోర్ట్ ఉండాలి. అట్ ది సేమ్ టైం కైలాష్ మానసరోవర్ యాత్రకి వెళ్ళేటువంటి యొక్క యాత్రికులకు పాస్పోర్ట్తో సహా ఖచ్చితంగా ఈ సంవత్సరం, ఒకప్పుడు కేవలం ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి మాత్రమే డాక్యుమెంటేషన్ ప్రాసెస్ చాలా పెద్దగా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో, అంటే ఈ 2025లో ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ దగ్గర నుంచి కూడా ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ దగ్గర ఎంతైతే ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారో అంతటి ఇన్ఫర్మేషన్ని, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రైట్ ఫ్రమ్ బర్త్ దగ్గర నుంచి మొదలు పెడితే మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొని చివరికి మాత్రమే వీసా ప్రాసెసింగ్స్ అనేది మొదలు పెడుతూ ఉన్నారు. కాబట్టి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అంటూ ఒకటి చైనీస్ ఎంబసీకి మనం సబ్మిట్ చేయాల్సి ఒకటి వస్తుంది. అట్ ది సేమ్ టైం మనకు ఒక స్పెసిఫికేషన్స్తో, ఒక ప్రిఫర్డ్ సైజెస్తో ఉన్నటువంటి ఒక ఫోటో, ఖచ్చితంగా మనం లేటెస్ట్ ఫోటో, అది కూడా దాంట్లో కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ సైజ్తో ఖచ్చితంగా ఉండాలి, వైట్ షర్ట్ ఉండకూడదు, స్పెక్స్ ఉండకూడదు, వైట్ బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా ఉండాలి. దీంతో పాటు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మనకు ఈ ఆధార్ ఏదైతే మన మొబైల్కి లింక్ అయి ఉంటుందో ఆ ఈ ఆధార్ని మనం ఖచ్చితంగా లేటెస్ట్ ఆధార్ డౌన్లోడ్ చేసుకొని, అలా డౌన్లోడ్ చేసుకోవాలని ఖచ్చితంగా మన యొక్క మొబైల్కి ఓటీపీ రావాలి. సో అది కూడా కాస్త చెక్ చేసుకొని ఈ ఆధార్ జాగ్రత్తగా మనం ప్రొడ్యూస్ చేసుకొని ఆ తర్వాత మనం డాక్యుమెంటేషన్ ప్రాసెస్ లైక్ పర్మిట్స్కి ముందుగా అప్లై చేయాలి.